దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగు. దేవుని బిడ్డలారా, మరి మనం మరొక దినం దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశం. ఆయన నామాన్ని బట్టి స్తుతించుటకు, కీర్తించుటకు ఈ పునరుత్థాన దినమున దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ మనము చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు నామమును గణపరుద్దాం, కీర్తిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవం కొరకాయ దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లించబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి కీర్తించుటకు స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ నామమును బట్టి కీర్తించుటకు మీరు మాకు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రములు. దైవమా, దిగిరండి. ఇజ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడిగా నేనుండేదనని సెలవిచ్చినటువంటి దేవా, నీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముతున్నాం. మీ ఫలమైన పరిశుద్ధాత్మాభిషేకమును మా మీద మీరు కుంపదించి స్తోత్రాలు. చేయబోతున్న ప్రార్థన విన్నపాలు ఆలకించండి తండ్రి. ఢిల్లీ ప్రాంతంలోని దాసుని ద్వారా మీరు రచింపజేసినటువంటి మొదటి గ్రంథం, యుగాంతమైనటువంటి గ్రంథము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి కేంద్రంగా ఢిల్లీలో రిలీజ్ కాబోతున్నది. ఆ గ్రంథ యొక్క విడుదల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించండి. ఆ యొక్క గ్రంథం ద్వారా దేశ విదేశాలలో అనేక మంది సత్యాన్వేషకులు కదిలింపబడటకు, రెండవ రాకడ విషయంలో అసలు సరైన స్పష్టతను పొందుకోవడానికి మీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోతున్న కార్యక్రమం అంతటిని కూడా మీ చేతికెత్తి పడుతూ మేధేశతకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్ర. మనం కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కన్నీటిలో ఎలలో కుంగిన వేళలో, కన్నీటిలో ఎలలో కుంగిన వేళలో, నింగినికి వర్షము పంపి, నింగినికి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను
రూపించబడి ఉన్నా ఆయుధము నుండి నన్ను రూపింపబడుతున్నా ఆయుధము నాకు విరోధమై వర్ధిల్లదూయని నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభు చెప్పిన మాట సత్యం తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో ప్రభుని కృతజ్ఞతతో సర్వోన్నతుడైనా దేవునితో చేరి సర్వోన్నతుడైనా దేవునితో చేరి సతతము తన కృపా వెల్లడి చేయ సతతము తన కృపా వెల్లడి చేయ శుద్ధులతో నిలిపెను ఇలాలో శుద్ధులతో నిలిపెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా నాకెంతో ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే తలంచుచు తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ తుకారాం. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఆన్లైన్లో వీక్షిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ గంగాధర్. వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకా అనేక మంది వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు లైవ్ షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్యా నీ కృప. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా
నీ కృపా అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై ఆచుకొనేదాని కృపయన్నడు నీ సన్నిధిలో దీనుడనై ఆచుకొనేదాని కృపయన్నడు యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా నీకే అర్హునిగా యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా నీ నిత్యము పిలిచితివా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరచును ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరచును యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా గుహవలే నేనెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేను దిగి హర్షించనా గుహవలే నేనెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేను దిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారి పాట చూడండి, మనం పాడుకుందాం.
సర్వోన్నత దైవం వాడు చాలా కాలం అవుతుంది. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ నిరంతరార్చన చేతును. సర్వోన్నత దైవమా నా బలహీనత నాది మూఢత ఎరిగినను ప్రియముగా పిలచి. నా బలహీనత నాది మూఢత ఎరిగినను ప్రియముగా పిలచి. జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువలో శ్రమను ఘనతను నాకిడ సిలువలో శ్రమను సమాజము నిన్ను ప్రణుతించును. సమాజము నిన్ను ప్రణుతించును. సర్వోన్నత దైవమా పాపపు మూటనై నేనుండగనే తగు ప్రేమతో నన్ను కోరితే. పాపపు మూటనై నేనుండగనే తగు ప్రేమతో నన్ను కోరితివి. పావన జీవము నాకిడ సిలువలో యాగము నీవైతివే. పావన జీవము నాకిడ సిలువలో యాగము నీవైతివే. నా ప్రాణమే ప్రాణార్పణ చేతును. నా ప్రాణమే ప్రాణార్పణ చేతును. సర్వోన్నత దైవమా శాశ్వత జీవము నాకపు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నిలిచి. శాశ్వత జీవము నాకపు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నిలిచి. మరణ వేదనల లోకిలు మృతియే దునిమిన జయశీలుడా. మరణ వేదనల లోకిలు మృతియే దునిమిన జయశీలుడా. నీ కీర్తిని జగమంతట చాటి. నీ కీర్తిని జగమంతట చాటినా. సర్వోన్నత దైవమా స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ సర్వోన్నత దైవమా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నేరుగా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, మరి 2వ సమూయేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ 2 సమూయేల్ 18th చాప్టర్.
3వ వచనం చదువుదాం. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవాలని అతనితో చెప్పిరి. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో దావీదుతో తన తోటి సైనికులు అంటున్నటువంటి మాటను మనము ధ్యానించాం. దావీదు అన్నాడు, నేను మీతో కూడా బయలుదేరుతాను యుద్ధముకు అంటాడు. 2వ వచనంలో జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడైనటువంటి అభిషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్యుడైనటువంటి ఇత్తాము చేతి కింద ఒక భాగమును ఉండెను. దావీదు నేను మీతో కూడా బయలుదేరేదనని జనులతో చెప్పగా, అది దావీదు కూడా వారితో పాటు వస్తారన్నాడు. అప్పుడు జనుడు అన్నటువంటి మాట మనం గమనించాలి. నీవు మా వంటి 10,000 మందితో సమానము. దేవుని బిడ్డలారా, ఎప్పుడే కానీ మనము ఒక సాధారణ క్రైస్తవ విశ్వాసిని, అదే రీతిగా ఒక అభిషేక సేవకుని, అదే రీతిగా ఒక ప్రవక్తను, అపోస్తలుని ఒకే స్థానంలో చూడడానికి అవకాశం లేదు. ఇది మనం ఫస్ట్ గమనించాలి. ఈ విషయంలో బ్రదరన్ సంఘాల వారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. బ్రదరన్ సంఘాలు కానీ, తర్వాత ఇవాంజలిజం మినిస్ట్రీస్, ఏంది వాళ్ళది, అది EU ఫుల్ ఫామ్ ఏంది, ఇవాంజలికల్ యూనియన్ వాళ్ళు కానీ, బ్రదరన్ వాళ్ళు కానీ, ఇంకా కొన్ని సహోదర సంఘాల వాళ్ళు ఈ విషయంలో అట్టర్లీ ఫ్లాప్ అయిపోయారు. ఎందుకంటే అందరూ సమానము కాదు, అది మనం మొదట గమనించాలి. ఒకడు 10 సంవత్సరాలు కన్నీరు విడుస్తూ దేవుని కార్యం కొరకు మొఖాల మీద అలా అల్లాడిపోతున్నటువంటి ఒక విశ్వాసిని, నిన్నమో రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసిని మనం సమాన స్థాయిలో చూడలేము. వాడు దేవునితో నడిచి వాడు దేవునితో కలిగి ఉన్న అనుభవాలు వేరు, వీడు దేవునితో నడిచి దేవునితో కలిగి ఉన్నటువంటి అనుభవాలు వేరు. ప్రతి ప్రవక్తకు కొంతమంది గుర్తించినటువంటి భక్తులు ఉంటారండి, ప్రతి తరములో కూడా. మరి మనందరికీ తెలుసు, ఎలీషా విషయంలో తన శిష్యుడు ఏమంటాడు, నీవే మా రథమును మా రౌతునై ఉన్నావు, నీవు ఒకడు ఉంటే చాలయ్యా, మాలాంటి వాళ్ళు 10,000 మంది మొక్కయొద్దు. ఏంటండి 6వ అధ్యాయం కదా, 2వ రాజులు 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూద్దాం. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసాను. ఏంటండి ఎలీషా ఏలియాను చూసి అంటున్నాడు, నీవే మా రథము, నీవే మా రథము. అదే రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరువుమనగా, ఎలీషా ప్రార్థన విని యెహోవా అతని ఆ పనివాని కళ్ళను తెరిచెను. గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని గుర్రములు, రథముల చేత నిండి ఉన్నది. దే ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్స్, దోస్ కాల్డ్ బై జీసస్ క్రైస్ట్. దేవుడి చేత పిలువబడి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల చుట్టుముట్టు ఒక పెద్ద వలయము, దేవదూతల యొక్క కంచె వారికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మతోన్మాదులు చాలా చిన్నవాళ్ళు సేవకులను కొడుతున్నారు. మరి ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కానీ, మహారాష్ట్రలో ఇంకా చాలా స్థలాల్లో సేవకుల మీద దాడులు చేస్తున్నారు. వీళ్ళు చాలా చిన్నవాళ్ళు, కానీ వీళ్ళకన్నా చాలా ఖతర్నాకు, మరి కఠినుడు, ఉగ్రుడు, చాలా ద్వేషంతో నింపబడ్డవాడు క్రీస్తు బిడ్డల మీద సాతాను. వాడు మనల్ని చంపాలనుకుంటే పెద్ద కథ కాదు, ఎందుకంటే ఈ లోకం వాంది, ఈ లోకం మీద సర్వ హక్కులు వానికి ఉన్నాయి. మనం ఎప్పుడన్నా రోడ్డు పొంటి మనం కారులో వెళ్తున్నప్పుడు వాడు ఇంకో లారీని మన మీద ఎక్కించగలడు, ఆ లారీ డ్రైవర్ మన చేతిలో ఉన్నాడు. లేకపోతే ఇంకొక
సంసోనుకు మోసం చేసి చంపినటువంటి దెలీలాగా ఎంతోమంది స్త్రీలు భూమి మీద వాని చేతిలో ఉన్నారు. ఒకవేళ వాడు ఏదైనా మనల్ని చేయాలనుకుంటే పెద్ద కథ కాదు వానికి. ఇంకా ఎన్నో వాడు చేయొచ్చు. మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ డాక్టర్లు మనకు ఒక ఇంజక్షన్ ఇవ్వబోయి ఇంకో ఇంజక్షన్ కూడా చచ్చిపోయేటట్టు చేయొచ్చు. ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది పోయి ఇంకోటి ఇచ్చి వానికి చంపడానికి వందల కోణాలలో ఏమున్నాయన్నమాట, అవకాశాలు సాతానుకు ఉన్నాయి. కానీ వాడే మనల్ని ఏమి చేయలేకపోతున్నాడు. అంటే మన గొప్పతనం కాదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఇంకా సేఫ్ జోన్లో ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. అంటే మనకు ప్రత్యేకంగా దేవుని యొక్క కంచె ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటండి 91వ కీర్తనలో మోషే, దైవజనుడు మోషే యొక్క సాక్ష్యం మీరు గమనించండి. మొదటి వచనంలో మనం ఎవరి చాటున ఉన్నామో? మహోన్నతుని చాటున ఉన్నాం. వీడు సైతానం చేస్తున్నాం మనల్ని. మహోన్నతుని చాటున ఉన్నాం కాబట్టి వాడిని గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వానికి విరోధంగా ఈ భూమి మీద వాని రాజ్యంలో వచ్చి మనం ప్రార్థనలు చేస్తున్నాం. మన రాజ్యం కుప్పగూలిపోవాలని ప్రార్థనలు చేస్తున్నాం. దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రణాళిక నెరవేరాలని మన రాజ్యంలో మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఎంత గడిచి ఉండాలండి. ఒక దేశంలో ఉన్నవాడు ఇంకో దేశంలో పోయి అక్కడ ఉన్నటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడం భూమి మీదనే చేస్తే వానికి జైలు వేసేస్తారు. కొన్ని దేశాల్లో డైరెక్ట్ మరణ శిక్షనే. రిచర్డ్ ఉమ్రాన్ గారిని అదే రీతిగా శిక్షించినారు. భయంకరమైనటువంటి టార్చర్ ఆయన భరించినాడు క్రీస్తు నిమిత్తం. ఈ లోకంలోనే ఒక దేశంలో మనం కొన్ని చట్టాలకు లోబడి జీవించాలి కదా. మరి ఈ భూలోకమే సాతానిది. అయినా వాని రాజ్యంలో మనం సింహగర్జన చేస్తున్నాం. వాని రాజ్యంలో మనం ఏంటంటే యేసుక్రీస్తు గురించి, సువార్త గురించి మాట్లాడుతున్నాం, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. అరే ఎంత ధైర్యం వీరికి! బికాజ్ వీ హ్యావ్ ఏ అథారిటీ. ఇట్ ఈస్ ఫ్రమ్ అబవ్. ఇది భూమి మీద నుంచి వచ్చింది కాదు, ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి శక్తి. దేవుని యొక్క అధికారం మాకు ఇచ్చాడు కాబట్టి ఈ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. వాడేమన్నా చేయాలనుకుంటే లెట్ దెమ్ లీవ్. వాడు ఏం చేస్తాడో చేయండి, మన వల్ల ఏం కాదు. దేవుని అనుమతి లేకుండా ఒక మాట అంటాడు యేసుప్రభు, మీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా రాలేదు. ఎలీషా చుట్టుముట్టు ఏ రీతిగా అయితే అగ్నిరథములు, అగ్ని గుర్రాలు ఉన్నాయో అట్లా ప్రతి దైవజనుడు చుట్టుముట్టు ఉన్నాయి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు ఇక్కడ దావీదు గురించి ఏమన్నా, రాజా నీవు మాకు 10,000 మందితో సమానం, నువ్వు ఒక్కడవే. అంటే దావీదు ఆషామాషి మనిషి కాదు కదా. దావీదు జీవితంలో ఉన్న బలహీనతలు కాదు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. యుద్ధ రంగంలో ఆయన శక్తి అటువంటిది. ఆయన ఒట్టిగా నిల్చుంటే చాలు మేము విజయం సాధిస్తాం. అది ఆయన జనాంగం యొక్క ధైర్యం. దేవుని పెడతారా. అందుకే దేవుడు అంటాడు, బాబు మీరు ఒక్కరు 1000 మంది తరుముతారు, ఇద్దరు 10,000 మంది. ఇప్పుడు దావీదు 10,000 మందితో సమానం ఒకడే. ఎందుకు? ఆయన కలిగి ఉన్నటువంటి దేవునితో సన్నిహితము, ప్రార్థన, దేవుని శక్తి, విజయం ఇచ్చేవాడు దేవుడు. మనం జస్ట్ అక్కడ పోయి ఏదో చేస్తున్నాం, మన ప్రయత్నం చేస్తున్నాం పోరాటంలో. దేవుడు విజయం ఇవ్వాలి. అట్లా నమ్మిన వాళ్ళు భక్తులంతా కూడా విశ్వాసము చేత వారు రాజ్యములను జయించిరి, ఎరుకో గోడల్ని కూల్చిరి, సింహముల నోరులు మూయించిరి, మృతులైన తన వారిని సజీవులుగా తెచ్చుకొనిరి. విశ్వాసమును బట్టి అగ్ని ప్రాకారములు ఏమైపోయినా అంటండి, ఎరుకో గోడలు కూలిపోయినాయి, నీలమట్టం అయిపోయినాయి. విశ్వాసమును బట్టి రాజ్యములు జయించినారు వారు యుద్ధరంగంలో. అంటే దేవుడు మన పక్షంలో ఉంటే మనం ఒకళ్ళు 10,000 మందితో సమానం. సాతాను వాడు ఏం చేస్తాడు? మా అంటే మన ప్రాణం కదా వాడు తీసేది. అంతకుమించి వాడు చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఈ శరీరం కూడా వాడు పెట్టుకుంటాడు వాని ఇంట్లో, లేకపోతే ఎన్ని రోజులు పెట్టుకుంటాడు వాడి శరీరము. ఏ మతం అయినా మనం చంపిన అనుకో, ఏం చేస్తారు చచ్చిపోయిన తర్వాత? మనం చచ్చిపోయిన తర్వాత అయితే మనకు ఉంది ఒక అడ్రస్ ఉంది, ఎక్కడికి వెళ్తామో ఒక అడ్రస్ ఉంది. కానీ వాడు కూడా ఎవరు చంపకపోయినా ఒక టైం వచ్చి చచ్చిపోతాడు. మన అడ్రస్ ఏంటి? మన అడ్రస్ ఏం లేదు. నరకంలో మలమల మాడేటటువంటి అడ్రస్కి వాడు వెళ్ళిపోతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సేవకుల పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత ఏమిటంటే దావీదు పట్ల ఆనాటి సైనికులు కలిగినటువంటి ప్రత్యక్షత. నువ్వేం చేయకపోయినా పర్వాలేదు రాజా, నువ్వు ఊరికి అక్కడ కూర్చో, మేము యుద్ధ రంగంలో జయం తీసుకొస్తాం నీకు. ఈరోజు చాలామందికి నాయకుడు లేడు. ఏంటండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఏమన్నాడు? చిట్ట చివరి మాట, న్యాయాధిపతుల గ్రంథము చిట్ట చివరి అధ్యాయము ఏంటండి, ఈ జనులకు కాపరి లేనందున ఏమైపోయారంట వీళ్ళు? ఏంటండి, తమ ఇష్టానుసారమున ప్రతివాడు నడుచుకున్నాడు. 24, 20 చదువుదాం.
ఇశ్రాయేలులో ప్రతివాడు అక్కడ నుండి తమ గోత్రముల స్థానములను కుటుంబములకు పోయిరి. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యమునకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలులో రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా, ఎవడైతే ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడో వాడు నాయకత్వాన్ని ఇష్టపడడండి. మనం దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎవడైనా తిరుగుబాటు చేసి పోయాడు అనుకో, మనం ఏమనుకోవాలంటే వీడు వీని ఇష్టానుసారంగా జీవించడానికి పూనుకున్నాడు. అయ్యగారి దగ్గర తిరుగుబాటు చేసిపోతున్నారు. కొంతమంది వేరే డినామినేషన్ల దగ్గర కూడా తిరుగుబాటు చేసిపోయి ప్రత్యేకంగా సంఘాలు పెట్టుకుంటున్నారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీడు ఇష్టానుసారంగా బ్రతుకుదామని చూస్తున్నాడు. ఏంటంటే ఇష్టానుసారంగా జీవిస్తున్న వానికి నాయకుని యొక్క బలము వాడు గ్రహించలేడు. నాయకుని బలమును అంచనా వేయడంలో వాడు ఫెయిల్ అయిపోతాడు. ప్రార్థన పరుని యొక్క బలమును అంచనా వేయడంలో వాడు ఫెయిల్ అయిపోతాడు. విశ్వాస వీరుని యొక్క బలమును అంచనా వేయడంలో వాడు ఫెయిల్ అయిపోతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం చేస్తున్న ప్రార్థన ద్వారా మనకు తెలియకుండా మనం భౌతికంగా బలహీనులం అవుతున్నామేమో. పౌలు అంటాడు, మేము మా శరీరము దినదినము కృషించిపోవచ్చు ఉన్నాను. ఏంటండి, మా అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడు? దినదినము నూతనపరచబడుతున్నాడు, బలపడుతున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడనే బలవంతుడు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి 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 వయసు అంతా అయిపోయి చేతగంట టైంకి వెళ్ళిపోయిన, ఇప్పుడు నేను గంట 2 గంటలు మొక్కల మీద ఉంటున్నానండి. 50 ఏళ్ళు వచ్చినాయి అనుకో, మొక్కల మీద ఉండగలుగుతానా? ఇంకా నా వల్ల కాదు ప్రభా, బలంగా నేను 4 గంటలు 3 గంటలు ఇస్తాను మోగురించి ప్రార్థించినప్పుడే నా పక్షమును కార్యాలు జరిగించలేవు కదా. ఇప్పుడు నా బలం ఉడికిపోయింది, బరువాయే యాత్ర, నా వల్ల ఏం కాదు అనుకున్న సమయంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎందుకు? ఆ మనసుకున్నటువంటి విశ్వాస శక్తిని బట్టి. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు ఇప్పుడు నేను బలం ఇస్తానంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఎంతో బలమైన ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి. దావీదు కానాటి సమాజంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే, నీ ఒక్కడు 10,000 మంది పెట్టు, నీ ఒక్కడు 10,000 మందితో సమానమయ్యా. ఈరోజు ఆనాటి దావీదే 10,000 మంది పెట్టినప్పుడు, ఈనాడు దేవుని సంకల్పాన్ని జరిగిస్తున్న నీవు నేను కూడా మనం ఒక్కొక్కరు 10,000 మంది పెట్టని గుర్తించాలి. మనల్ని మనం ఎప్పుడు చిన్నంచన వేసుకోవద్దు. ఐ ఆమ్ ద స్పెషల్ పర్సన్ ఫర్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో నేను బలహీనుడిని కావచ్చు, ఈ లోకంలో నేను లేమిలో ఉండొచ్చు, ఈ లోకంలో నాకు పెద్ద ఐడెంటిటీ లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క కోణంలో చూసినప్పుడు, దేవుని కళ్ళతో చూసినప్పుడు ఐ ఆమ్ ద స్పెషల్ పర్సన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్. నేను దేవుని కళ్ళకి అట్లా కనిపిస్తున్నా. ఆ రెవల్యూషన్లోని మనం రావాలి. ఎప్పుడు వస్తామంటే మనుషుల యొక్క అసెస్మెంట్ని మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు వస్తుంది. మనుషులు ఎప్పుడు కూడా మన గురించి మంచిగా చెప్పడానికి మనిషికి ఇష్టం ఉండదు. మనం కూడా ఇంకొకరి గురించి మంచిగా చెప్పు, అది మనిషి కూడా నైజం. ఎవరో ఒకరు యథార్థపరుడైతే తప్ప ఒక మనిషి ఇంకో మనిషి గురించి మంచిగా చెప్పరు. కానీ దేవుడు అట్లా కాదు కదా. దేవుడు మన జీవితంలో ఏదైతే నిజాయితీ ఉందో అదే చెప్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనలు, నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసాలు, కన్నీరు, మనం చేస్తున్న సువార్త, ఈ నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ద బ్లెస్సింగ్. ప్రతి దాని కొరకు ఒక టైమును దేవుడు నిర్ణయించి పెట్టినాడు. రాజా, నువ్వు ఎటువంటి వాడవయ్యా మాకు అంటే, పౌలు ఎటువంటి వాడు అన్నట్టు సమాజానికి? తర్కములో, వాదములో పౌలు ఉన్నప్పుడు ఎవడొచ్చి మాట్లాడలేడు. ఆయన ఉంటే చాలు, అమ్మో ఆయనతో మనం వాదించలేము. ఆయన అనంత జ్ఞాని, ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, అన్ని మతముల గ్రంథాల యొక్క సారాంశం పెరిగిన వాడు ఆయన. మీకు అవిశ్వరంలో ఇలాగుండదని తీస్తాడు ఆయన. కాబట్టి పౌలుతో ఎవడు కూడా తర్కించుటకు ఏం చేయలేరంటే మొదటి శతాబ్దంలో తెగించలే, సాహసం చేయలే. అమ్మ పౌలుతో తర్కించలేము, వాదించలేము. సువార్తను ఆయన నిరూపిస్తాడు. దేవుని బిడ్డలారా, అంటే పౌలు ఎంతమంది పెట్టి ఇప్పుడు ఏంటంటే, అటు ముస్లిం వస్తే ముస్లింతో మాట్లాడతాడు, ఇటు హైందవుడు వస్తే హైందవుతో మాట్లాడతాడు, నాస్తికులతో మాట్లాడతాడు. నువ్వు ఏ సబ్జెక్ట్ని బట్టి ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏ టాపిక్ మాట్లాడుతున్నావో అంతమంది పెట్టు. నువ్వు మేము ఒక సబ్జెక్టే మాట్లాడతాం, అన్ని సబ్జెక్టులు మాట్లాడే అన్ని సబ్జెక్టులు జీర్ణించుకోలేము, మా మైండ్ చిన్నది. కానీ పౌలు అన్ని సబ్జెక్టులు మాట్లాడగలుగుతాడు. రంజుతఫీర్ గారు అన్ని సబ్జెక్టులు మాట్లాడగలుగుతాడు. ఆయన ఖురాన్ షరీఫ్లో ఏముందో తెలుసు, రామాయణంలో ఏముందో తెలుసు, భగవద్గీతలో ఏముందో తెలుసు, మహాభారతంలో తెలుసు, ఇతిహాసములలో, పురాణాలలో, వేదములలో, సకల మత గ్రంథాల ప్రావీణ్యత ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనతో వాదించలేరు. ఎవరి మీదనన్నా ఏమన్నా మాట్లాడతారు, కానీ ఓఫీర్ గారితో వాదించలేరు. ఏంటండి, వచ్చిర్రు, వాదం చేయడానికి వచ్చిర్రు. TV5 స్టూడియోలో చర్చ జరిగింది. క్రైస్తవులు ఎంత గుడ్డివారు,
దేశ స్థాయిలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరినీ ఒక రోజంతా కూర్చోబెట్టి సువార్త చెప్పిండు ఓఫీర్ గారు. వీనికి 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తాడా? ప్రతి వచనంలో వేదవేద్యుడైనటువంటి యేసుక్రీస్తును చూపించినాడు. యేసుప్రభు పేరు చెప్పలేదు కదా అంటే పేరు చెప్పడం ముఖ్యమా? బైబిల్ ప్రకారంగా అసలు పెడదానన్న పేరు యేసుప్రభుకి పెట్టలే. ఆయన పేరు గురించి కాదు, ఆయన గుణాతిశయములు చెప్పినోడు అసలైనటువంటి ప్రవక్త. మోషేతో ఏమన్నాడు? నేను 1000 మంది కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు. ఆయన పేరు అదంతా ఎంత పెద్దగా ఉంది పేరు. అవన్నీ గుణాతిశయములు, ఆయన యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్. వేదములలో గీ గుణాలు కనబడుతున్నాయి. ఏంటంటే అగ్నిదేవుని యొక్క వింత చరిత్ర గురించి, అగ్ని మొదట పుట్టినవాడు అనేది ఒకటి కనబడుతుంది. ఎందుకు ఆ మాట చెప్పాడు? అగ్ని మొదట పుట్టినవాడని ఎందుకు అనాల్సి వచ్చింది? వేదహమస్య భువనస్య నాభ్యమని ఎందుకు భూమధ్యపురంలో నీతిశూరుడు జన్మిస్తాడని చెప్పినారు. ఇంకెక్కడన్నా చెప్పొచ్చు కదా, ప్రత్యేకంగా ల్యాండ్ మార్క్ ఎందుకు కోట్ చేయాలి? ఈ లక్షణాలన్నీ ఎవరికి చూపిస్తున్నాయి? ఇవన్నీ కూడా క్యుములేటివ్ ఎఫెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికే తీసుకుపోతాయి తప్పితే ఇంకోరి దగ్గర తీసుకుపోవు అని రంజిత్ ఓఫీర్ గారు వాదన. మనలు అంటారు ఆయన అసలు యేసుప్రభు పేరు చెప్పలేదు, అందులో యేసుప్రభు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, అన్న మాట చెప్పలేడు, సువార్త చెప్పలేడు. అరే వీనికి అసలు సువార్త అంటే తెలుసా? ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో తెలుసా? ఇప్పుడు మనము ముస్లిమ్స్ దగ్గర వెళ్ళామనుకో, అక్కడ యేసుప్రభు అనే మాటనే ఉపయోగించవద్దు. మనం ఈసలే సలాం అనాలి. ఈసలే సలాం అంటే ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు వేదాల ప్రకారం అగ్నిదేవుడు అంటే ఎవరు? యేసుప్రభు. నీకు పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? బైబిల్లో కూడా యేసుప్రభుకి అగ్ని దేవుడు అని ఉన్నది కదా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఉన్నది కదా. అంటే ప్రవక్తను చూసే విధానంలో క్రైస్తవ సమాజం ఫెయిల్ అయిపోతున్నది. ఆనాడు సైనికులు దావీదును చూసి అన్నారు, నువ్వు 10,000 మంది పెట్టు, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా. ఎలీషా ఏలియాను చూసి అన్నాడు, నువ్వు మామూలు మనిషివి కాదు, నీవే మా రథము, నీవే మా రౌతు. ఎలీషా యొక్క శిష్యుడు కూడా కళ్ళు వెలిగించబడ్డ తర్వాత ఆయన చుట్టుముట్టున్నటువంటి అగ్ని రథములను అగ్ని గుర్రాలను చూసి ఆయన మామూలు మనిషి కాదు ఎలీషా అంటే. అట్లా ప్రతి ప్రవక్త చుట్టూ ఉంటాయి. ప్రతి తరంలో ప్రతి ప్రవక్త చుట్టూ కొన్ని వేల సైన్యాలు, పరలోక సైన్య సమూహాలు వెనకాల ఉంటాయి. మామూలు విషయం అది. అంత ఉన్నతమైనటువంటి స్టేటస్ దేవుడు వారికి ఇస్తే వారి గురించి నెగిటివ్గా మాట్లాడేటటువంటి షిమ్మి లాంటి దుష్టులు కూడా ఉంటారు. దావీదు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనేటటువంటి సూత్రం వచ్చింది కదా. ఒక ఉన్నతమైనటువంటి పాజిటివ్ ఫోర్స్ ఉంది దావీదు జీవితంలో. షిమ్మి లాంటి వ్యక్తులు దుమ్మెత్తి పోస్తున్న నెగిటివ్ ఫోర్స్ కూడా ఉన్నది. దేవుని బిడ్డలారు, ఈరోజు చాలామందికి దైవజనులు చూసేటటువంటి కన్నులు లేవు. బ్లైండ్ ఏంటండి, కళ్ళు మూయబడ్డాయి. ఈ కళ్ళు మూసుకొని ఎంతసేపు చూసినా ఏం కనబడుతుంది ఏంటండి? కాబట్టి కళ్ళు దేవుని విషయంలో మాత్రమే కాదు కళ్ళు వెలిగించబడాల్సింది, ప్రవక్తల విషయంలో కళ్ళు వెలిగించబడాలి, దైవజనుల విషయంలో కళ్ళు వెలిగించబడాలి, నీ సాటి సహోదరుని విషయంలో కొన్ని కళ్ళు వెలిగించబడాలి. వీడు ఎవడు అసలు నాతో సహవాసం చేయడానికి? ఈజ్ ద రైట్ పర్సన్ ఆర్ రాంగ్ పర్సన్? ప్రతి విషయంలో మన కళ్ళు వెలిగించబడాలి. ఎవరితో గుడ్డిగా మనం మూవ్ అవ్వద్దు. దిస్ రిలేషన్షిప్ ఈజ్ రైట్ రిలేషన్షిప్ ఫర్ మీ ఆర్ రాంగ్. అది నాకు రాంగ్ రిలేషన్షిప్ అనిపిస్తే వెంటనే ట్రిమ్ చేసేసేయాలి. వాళ్ళు ఎంత క్లోజ్ మూమెంట్ అన్న మనతో ఉంటారు కాక. వారి కళ్ళు వెలిగించబడ్డాయి, దావీదును గుర్తిస్తూ ఉన్నారు. ఎలీషా కళ్ళు వెలిగించబడ్డాయి, ఏలియా యొక్క శక్తిని గుర్తించినాడు. పౌలు జీవించిన దినాలలో దేవుని బిడ్డలారా, పౌలును హత్తుకొని ఉన్నటువంటి దియోనిసియు, ధామరి, ఎంతోమంది తిమోతి లాంటి శ్రేష్ఠ భక్తులు ఉన్నారు. కళ్ళు వెలిగించబడ్డాయి. పౌలు సంఖ్యల గురించి సిగ్గుపడకుండా ఉన్నారు. వాళ్ళు పౌలు అంటే మామూలు మనిషా అని వాళ్ళు ధైర్యంగా పౌలును హత్తుకొని ఉన్నారు. కానీ కొంతమంది పౌలును భ్రష్టుడు అనుకున్నారు, నమ్మలేరు, వెంబడించలేరు. కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ 2 సాక్ష్యాలు మనం గమనించినప్పుడు దైవజనుల విషయంలో మనకు రావాల్సినటువంటి రెవల్యూషన్ మనం అడుగుదాం దేవుని. ప్రభువా, మేము కూడా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సేవకుల పట్ల చిన్న అంచనా వేస్తున్నామేమో, వారు శారీరకంగా ఒకవేళ మాకు బలహీనంగా కనబడుతున్న ఆ స్థితిని మేము చూస్తున్నామేమో, వారి ఆత్మలో కలిగి ఉన్నటువంటి బలాన్ని మేము చూడలేకపోతున్నామేమో, వారి చుట్టుముడు ఉన్నటువంటి అగ్ని రథములను అగ్ని గుర్రాలను మేము చూడలేకపోతున్నామేమో, వారి మీద ఉన్న పరలోకపు అభిషేకాన్ని మేము చూడలేకపోతున్నామేమో అని మనం ప్రార్థన చేయాలి. షుడ్ ప్రే లైక్ దట్. అప్పుడు దేవుడు మన కన్నులు వెలిగించేవాడై ఉన్నాడు. We can't understand what is the anointing is there in that person.
నేను చాలాసార్లు అదే ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు ప్రార్థనపూర్వకంగా అయ్యగారు ప్రసంగాలు నేను ఇప్పటికీ యూట్యూబ్లో విన్నప్పుడు కూడా నాకు బలమైనటువంటి ప్రత్యక్షత, ఆయన చుట్టుముట్టు ఒక అగ్ని వలయము ఉన్నట్టుగా నేను చూస్తాను. దేవదూత ముఖం వల్ల ఆయన ముఖం ప్రకాశించడం నేను చూస్తాను. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నా యొక్క రోమాలు లెక్కపరుచుకుంటాయి. ఒక బలమైన అభిషేకం అందులో నుంచి బయటకు వస్తుంది. అది మామూలు విషయం, అది అందరు మాట్లాడితే రాదు. మరి దేవుని బిడ్డలారా, మరి పాజిటివ్ మైండ్తో ఉన్నాయి. ప్రవక్తను మనం పాజిటివ్గా చూస్తున్నాం, ఆయన పట్ల మనకు నెగిటివ్ లేదు. కానీ కొంతమంది నెగిటివ్ ఉంది, ఆయన బ్రతుకు సరిగా లేదు, ఆయన ఇట్లా అట్లా, వానికి ఇటువంటి ప్రత్యక్షతలు రావు, వాడిని సైతాన్ ప్రత్యక్షత వస్తాయి వానికి. కాబట్టి ఈరోజు వాక్యం మీరు వినాలి ఖచ్చితంగా. వేరే వాళ్ళ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాడు సాతానుకు చేతిని దొరికిపోయాడు అని అయ్యగారు మెన్షన్ చేశారు క్లియర్గా. నీకు సంబంధం లేని ఇష్యూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు కొంత సాతానుకు చోటు ఇచ్చావని అర్థం అంటారు. ఎందుకు? భక్తి, నిజమైన భక్తి సాధన చేస్తున్నవాడు వాని గురించి వాడు సఫర్ అయ్యేవాడుగా ఉంటాడు, వేరే వాళ్ళ గురించి కాదండి. వేరే వాళ్ళ గురించి వానికి ఆలోచనలు ఉండవు. వారి జీవితం ఏంది, వీరి జీవితం ఏంది, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. వాట్ ఐ యామ్, వాట్ ఈస్ మై థాట్ లైన్స్ అండ్ మై హార్ట్. మనల్ని మనం పరిశీలించుకునే వారుగా ఉండాలి తప్పితే. ఇక్కడ అంటున్నారు వాళ్ళు పరిశీలించినారు, చూస్తున్నారు. కొంతవరకు దావీదు 10,000 మందితో పెట్టుకున్నా ఇంకా ఎక్కువే దావీదు. చూస్తే ఎట్లా చూడాలి మనం? అవతల వ్యక్తుల్ని పాజిటివ్గా చూడాలి, నెగిటివ్ కోణాలు చూడొద్దు, పాజిటివ్ కోణాలను చూడాలి. అడుగుదాం దేవునికి, దేవా మేము కలిగి ఉన్నటువంటి సహవాసంలో, మేము కలిగి ఉన్నటువంటి సంస్థలో, మా యొక్క మినిస్ట్రీలో అనేక మంది దైవజనులను మేము చూస్తున్నాం, నీ ప్రవక్తను చూస్తున్నాం, ఎవరెవరికి ఎలాగ చూస్తున్నాం మేము. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దే హ్యాడ్ ఇన్ దర్ లైఫ్. వారు ఎంత ఉన్నతమైన ఆత్మీయతలో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. మేము వారిని ఒకవేళ చీపో చూస్తున్నామేమో. ఇట్ మే బి బిలీవర్స్, ఇట్ మే బి పాస్టర్స్, ఎవాంజలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరినైనా వారిలో మనం చూడాల్సినటువంటి కోణం, అయ్యా నువ్వు 1000 మందితో సమానమని అంటే వానికి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అట్లా కాకుండా వీడెంత, వీని బతికెంత అంటే వాడికి ఉన్న విశ్వాసం కాస్త ఏమైపోతుంది, సన్నగిలిపోతుంది. ఎంకరేజ్మెంట్ ఉండాలి, డిస్కరేజ్ చేసేటటువంటి పరిస్థితిలో మనం ఉండొద్దు. ఇక్కడ దావీదుకు తన సైనికులు ఎంకరేజ్మెంట్ చేస్తారు. నువ్వు 10,000 మందితో పెట్టాయా, నువ్వు ఇక్కడ ఉంటే చాలు మేము విజయం తీసుకొస్తావు. మోషేకి అంటారు వచ్చి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తుంటే మేము అమాలేకులను జయించి వస్తాం. బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్, నాట్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. మాకున్నటువంటి ఎబిలిటీ కాదు. వాట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్? ప్రేయర్. అక్కడ మోషే ప్రార్థించేవాడుగా ఉన్నాడు, దావీదు దేవునితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. విజయం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వీరికున్న బలమే సరిపోతుంది, అవతల ఎంత పెద్ద శత్రుడైనా పర్వాలేదు. వీరికున్న బలమును బట్టి అక్కడ దేవుడు వారిని బలహీనపరిచేస్తాడు. వాడు మంచి బలవంతుడుగా బయటకు వస్తాడా? యుద్ధభూమికి రాగానే వాడు బలహీన అయిపోతాడు. దేవుడు అటువంటి కార్యాలు జరిగించినాడు అసలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు భౌతికంగా మన భూమి మీద చూస్తే ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా బలమైన దేశాలని చెప్పుకున్నాయి. ఇరాన్ కానీ, లేకపోతే లిబియా కానీ, సుడాన్ కానీ, లేకపోతే పాలస్టీన్ కానీ, ఈజిప్ట్ కానీ, దే ఆర్ థింక్ దట్ కంట్రీస్ వర్ వెరీ గ్రేట్. ఎంత గ్రేట్గా ఫీల్ అయిపోయారు ఇరాన్కు సంబంధించి. కానీ ఇరాన్ను ఇజ్రాయెల్ భయపెట్టింది, పాలస్తీనాను మొత్తం భూస్థాపితం చేసింది, ఈజిప్టుకు గజగజగజ వణికిస్తుంది ఇజ్రాయెల్. ఎందుకు? చాలా చిన్న దేశం, వీళ్ళు చాలా బలమైన దేశాలు, బలమైన ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంది. ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉంది ఇరాన్ ఆర్మీలో. ఎందుకు ఇజ్రాయెల్ నుంచి భయపడుతుందంటే ఆ సమయానికి వాళ్ళకి ఉన్న బలం అది ఏమైపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. వీళ్ళ బలంకు దేవుడు బలపరుస్తాడు. ఇప్పటిదాకా కూడా సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే ఇజ్రాయెల్ వేసినటువంటి ఏ ఒక్క ర్యాకెట్ కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఏ ఒక్క ర్యాకెట్ కూడా కొంతైనా భూభాగాన్ని పాడు చేయకుండా వేస్ట్ కాలేదు. ఇరాన్ వాళ్ళు వేసినటువంటి ర్యాకెట్లు ఒట్టిగా పడ్డాయి, బయట ఎక్కను పేలలేవు కూడా. వాళ్ళు వేసిన ర్యాకెట్లు, చాలా ర్యాకెట్లు గాల్లోనే బూడిదైపోయినాయి. ఇజ్రాయెల్ ర్యాకెట్ ఒకటే ఫెయిల్ అయిందా ఏంటంటే? భౌతిక సంబంధమైనటువంటి ఇజ్రాయెల్కే దేవుడు అంత కాపుదలు ఇస్తే, అంత ప్రొటెక్షన్ ఇస్తే, అంత బలమునిస్తే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్గా ఉన్న మనకు ఎందుకు దేవుడు బలం ఇవ్వడు? వీ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. మనం దాన్ని చూడలేకపోతున్నాం. దావీదు 10,000 పెట్టు అన్నట్టుగా ఈరోజు నీవు నేను కూడా అనుకోవాలి. నేను 10,000 పెట్టు, నేను 1000 మందితో సమానం.
because of I haven't commit the adultery in my life. I haven't commit any other darkful nature. ఏ చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు నాకు లేవు కదా, చీకటి క్రియలు నా జీవితంలో లేవు కదా. వై ఐఎమ్ గెట్టింగ్ ఫియర్? ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, వీఆర్ ఆల్సో సన్స్ ఆఫ్ గాడ్. మనం అనుకోవాలి అట్లా, దేవుని పిల్లలుగా మనం ఎంత ఎంత ధీమా, ఎంత కాన్ఫిడెన్స్గా మనం ఉండాలి. దావీదు ధైర్యంగా ఉన్నాడు. దావీదు యొక్క ధైర్యం సైనికులందరికీ ధైర్యం ఇచ్చింది. దావీదు యొక్క ధైర్యం విజయం చూడడానికి కారణమైంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు భారతదేశంలో అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆడు జపాన్ శాస్త్రి ఏడుస్తూ ఉన్నాడు మొన్న మైక్ పట్టుకోండి సోషల్ మీడియాలో. దేవా, మా దేశంలో ప్రతికూల పరిస్థితులు లేవయ్యా, ఎందుకంత భయము, ఎందుకంత పిరికితనము? ఆడు సేవకుడా? అభిషేకం ఉంది దానికి. ఎటువంటి చెత్త బ్యాచ్ చాలా ఉన్నారు జపాన్ శాస్త్రి లాంటి వాళ్ళు. ఎందుక ఏడవడము? ధైర్యం లేదా? ఎదుర్కొన్న ధైర్యం లేదా? సత్తా లేదా? మెత్తన మొదలు వస్తే చంపుతారా? చిరునవ్వుతో మరణానికి అప్పగించుకోవాలి. ఏడవడం ఎందుకు? ఏమో చేస్తారన్న భయం ఎందుకు? దేవుని చిత్తంలో లేకుండా నీ తడబెట్టుకులో వెనుక కూడా రాలేదు కదా. వై ఆర్ వి ఫియర్ అంటే అందుకు ప్రత్యక్షత లేదు. ప్రవక్తను దూషిస్తాడేమనంటే, ప్రవక్త కాలిపోడుకున్న అనుభవం ఆయనకి లేదు కానీ ప్రవక్తను దూషిస్తాడు. దేవుని బిడ్డలారా, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి త్వరలో వీళ్ళందరూ కూడా మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు రేపు, ఇంకా కొన్ని పరిస్థితులు మారంగానే. కానీ మనల్ని మాత్రము దేవుడు ఎవరిని ముట్టనియడు. మనము ఒక్కొక్కరం 10,000 మంది పెట్టు, వాడు ఒకడే జపాన్ శాస్త్రి అంటే వాడు. ప్రభుత్వం దూషించిన తర్వాత వాణిని కాలేందుకు ఇంకా సైన్యం, పరలోక సైన్య సమూహాలు ఉంటాయి. దర్శనమే అర్థం కాలేదు వానికి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు నేను మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయో అప్పుడు అనుకున్నాడు పౌలు, ఇక్కడనే పని ఉన్నది దేవుని. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి కాబట్టి దేవుని కార్యం కూడా జరగబోతుందని నమ్ముతున్నాం మనం. భారతదేశంలో ఇంకా పెరగని మతం, ఇంకా దేవునికి విరోధమైన, సువార్తకు విరోధమైన చట్టాలు తీసుకురాని, రాజ్యాంగాన్ని మార్చేయని, అప్పుడే దేవుని పని జరుగుతుంది అనుకుంటాం మనం రివర్స్ గేర్లో ఉంటాం. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనం భయపడేటటువంటి మనుషుల, మన సింహ పిల్లల, మన గురువు గారు మనకు ధైర్యాన్ని నేర్పినారు. తిరిగితరాన్ని నేర్పించలే ఓఫిర్ గారు మమ్మల్ని. ధైర్యవంతులుగా జీవిస్తాం, ధైర్యవంతులుగా స్వార్థ కొరకు పోరాడాలి, ధైర్యవంతులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సాతాన్ని సిగ్గుపడాలి తప్పితే వానికి నేను భయపడేది, వానికి సిగ్గుపడి ముందు సిగ్గుపడి తలదించుకునేది ఏంది? కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు నీవు 10,000 మంది, ఏలియా నీవే మా రథం, మా రౌత్, 1 man army అంటారు కదా, అది మనమే ఈరోజు భూమి మీద. హల్లెలూయా. అడుగుదాం ఇంకేమన్నా మనకు ప్రత్యక్షత లేకపోతే, ప్రభువా మేము చూస్తున్న దృష్టి ఒకవేళ చిన్న చూపు చూస్తున్నామేమో, మాకు ఇంకా అర్థంగా ఒక మనిషిని చూసినట్లు చూస్తున్నామేమో, ఏ మాత్రం శక్తి లేకుండా వ్యక్తిగా చూస్తున్నామేమో. ఒకవేళ ఆ రకమైనటువంటి థింకింగ్ మాకుంటే మాకు మార్పును దయచేయండి. ఆ ఎన్లైట్మెంట్ మా మైండ్లో మీరు కలిగించండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, అని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా దిగిరండి అయ్యా, నిదాసులుగా మేము చేసిన ప్రార్థనను మీరు విన్నారు, అందుని బట్టి స్తోత్రాలు. కృపగల దేవా, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ఆన్లైన్ ద్వారా కూడా ఎందరో వీక్షించినారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు చెల్లిస్తుంటారు. ఫలింపచేయండి తండ్రి, మా కన్నులు వెలిగించండి అయ్యా. మేము సావుకులను ఏ రీతిగా చూస్తున్నామో నువ్వు ఎరిగిన దేవుడు. మామూలు మనుషులను చూసినట్లుగా వారిని చూడకూడదని ఒక ప్రత్యక్షత గల మనస్సు మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చినారు. నీకు స్తోత్రాలు. కృప చూపించండి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మెట్టుకు మరలా రేపటి దినాన్ని సందు కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తం ప్రవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.